హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సాంబార్. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్‌లోకి చేసే సాంబార్ ఎంతో టేస్టీగా ఉంటది కదా! దానికి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే రుచికరమైన సాంబార్ తయారు చేసుకుందాం రండి. ముందుగా ఒక కప్పు కందిపప్పును బాగా కడిగి గిన్నెలో లేదా ప్రెషర్ కుక్కర్‌లో గానీ ఉడికించి పెట్టుకోండి. ఇక్కడ నేను గిన్నెలో ఉడికించాను కాబట్టి కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. ముందుగా మిక్స్డ్ కూరగాయలను తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే కసూరి మేతి, బిర్యానీ పువ్వు, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలను ఒకదాని వెనుక మరొకటి ఇలా అన్నీ వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చీలు కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపి మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్కలు లైట్గా ఉడికించుకున్నాక 1 టీ స్పూన్ పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్న కందిపప్పును వేసుకోండి. అలాగే నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని ఇలా కాసేపు నానబెట్టుకొని రసాన్ని పిండి అందులో వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. సాంబార్ చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కారం కూడా వేసుకోండి. ఇప్పుడు మరలా కలుపుకొని మూత పెట్టేసి కనీసం 8 నుండి 10 నిమిషాల పాటు మీడియం మంట మీద సాంబార్ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా సాంబార్ పొడిని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా కలిపి మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇలా మూత పెట్టుకున్నప్పుడు సాంబార్ పొంగు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత తీసి పెట్టుకొని ముక్కలు పైకి తేలే వరకు ఇలాగే మూత తీసి బాగా మరిగించుకోవాలి. సాంబార్ ఎంత మరిగితే అంత రుచి వస్తుంది. ఇలా ముక్కలు పైకి తేలాక చివరగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనా ఆకులను వేసుకోవాలి. ఇలా కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా ముక్కలు పైకి తేలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ సాంబార్ రెడీ. నా వీడియోస్ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.